హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9లో మరి నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది అని మనం ఒకసారి మాట్లాడుకుందాం. నిన్నటి ఎపిసోడ్ ఎలా ఉందంటే సాదా సీదాగా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఎవరైతే నేను రావడం జరిగిందో అమర్జీప్ ఇంకా అర్జున్ వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా మజా అనిపించింది అనుకోండి. అలాగే కంటెంట్ పరంగా ఓకే అనిపించింది. నిన్నటి మాత్రం ఏంటంటే గేమ్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి గేమ్ అయితే బిగ్ బాస్ షోలో నిన్న పెట్టడం జరిగింది. దానికి తోడు ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా బిగ్ బాస్ హౌస్లో మనకు బాయ్స్ గేమ్స్ ఆడడంగా ఎక్కువ స్కోప్ కనిపించట్లేదు కాబట్టి నిన్నటి గేమ్లో ఏదైతే దొంగల టాస్క్ ఆడుతున్నారు దాంట్లో భాగంగా బిగ్ బాస్ నిన్న ఒక గేమ్ ఇచ్చాడు. ఏంటంటే బలాలు ప్రదర్శించుకోవాలని చెప్పి. సో అందులో డెమన్ పవన్ గౌరవ్ ఒక టీమ్గా రావడం జరిగింది. అలాగే కళ్యాణ్ ఇమాన్యుల్ ఒక టీమ్గా రావడం జరిగింది. ఏదైతే మడ్ ఉందో ఆ మడ్లో ఆపోజిట్లో ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ ఫ్లాగ్స్ వేసింది బట్టి పాయింట్స్ ఉంటాయి. ఎవరెక్కువ ఫ్లాగ్స్ వేస్తే వాళ్ళకు బీబీ హౌస్ నుంచి బీబీ క్యాష్ అయితే వాళ్ళకి రావడం జరిగింది. కానీ నిన్నటి గేమ్లో ఎక్సలెంట్ గౌరవ్ ఇంకా డెమన్ అదే చెప్తున్నారు. ఏంటంటే డెమన్ మంచి క్యాండిడేట్, చాలా మంచిగా గేమ్స్ ఆడగలడు. బట్ ఏంటంటే రీతు చౌదరి చుట్టూ తిరగడం వల్ల ఏంటంటే మనోడు గేమ్ దెబ్బతింటుంది. రీతు చుట్టూ తిరగకుండా మంచిగా గేమ్ ఆడితే నిజంగా మనోడు వేరే లెవెల్కి ఈజీగా టాప్ 5 వరకు రావడం జరుగుతుంది. నేను అద్భుతంగా ఆడాడు గేమ్. మనోడు ఇంకా గౌరవ్ ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా ఆడారు. కానీ డెమన్ అయితే వేరే లెవెల్. నిజంగా మనోడికి ఫిజికల్ గేమ్లు వస్తే నిజంగా ఎక్సలెంట్ లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఎందుకు ఆ కంటెంట్ చాలా మంది బయట వాళ్ళు వచ్చి చెప్తున్నా, ఆల్రెడీ రమ్య కూడా అంత క్లారిటీగా చెప్పింది, అయినా డెమన్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే అగ్ని పరీక్ష షోకి మనోడు వచ్చినప్పుడు మనోడు బిహేవియర్ కానీ మనోడు మాట్లాడే విధానం కానివ్వండి, అందులో టాస్క్లు కానీ చాలా అద్భుతంగా ఆడాడు. బట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తన చుట్టూ తిరగడం వల్ల ఏంటంటే తిని ఎక్కడా కనిపించట్లేదు. ఇలాంటి ఫిజికల్ టాస్క్లు లేదా గేమ్స్ వచ్చినప్పుడు మాత్రమే డెమన్ పవన్ కనిపిస్తున్నాడు. కానీ మిగతా ఎక్కడా కూడా డెమన్ పవన్కి అంత స్కోప్ ఉండట్లేదు. జస్ట్ బికాస్ రీతు చౌదరి వల్ల. నేను ఏమంటానంటే మనోడు ఫ్యామిలీ వీక్ వచ్చిందాకా ఉంటే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ బయట నుంచి ఎవరు వస్తారో వాళ్ళన్నా కొంచెం డెమన్ పవన్కి సజెషన్ ఇచ్చి ఇండివిజువల్గా గేమ్ ఆడు, చాలా క్లారిటీగా చెప్పాలి. ఇండివిజువల్గా గేమ్ ఆడు, ప్రతి దగ్గర కనిపి ఎవరి చుట్టూ తిరగకు అని చాలా క్లారిటీగా చెప్పగలిగితేనే డెమన్ పవన్ టాప్ 5కి ఈజీగా వెళ్ళగలుగుతాడు. లేదంటే మనోడు బేసిక్గా మనం నామినేషన్లో కూడా రాడు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు తప్ప మనోడు ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి, మనోడు హౌస్లో ఎక్కువగా కనిపిస్తలేదు కాబట్టి, ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవట్లేదు కాబట్టి నామినేషన్స్ కూడా వచ్చే అవకాశం లేదు. ఈ వారం నామినేషన్లోకి రాలేదు. నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ వారం కూడా మనోడు నామినేషన్లోకి రాడు. ఎందుకంటే ఎవ్వరికి కూడా పాయింట్స్ లేవు డెమన్ పవన్ మీద. నిజంగా డెమన్ పవన్ ఏదైతే ఆ పులిహోర కలుపుతున్నాడో పులిహోర కలపకుండా మనోడు గేమ్ ఆడగలిగితే ఈజీగా టాప్ 5కి మనోడు వెళ్తాడు. ఈ గేమ్ అయిపోయిన తర్వాత తిరిగి బిగ్ బాస్ ఇంకో గేమ్ పెట్టడం జరిగింది. ఆ గేమ్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత సంజన గారు నేను చిన్న పంచాయతీ అయితే పెట్టుకోవడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం. ముందుగా గేమ్ గురించి మాట్లాడదాం. ఏంటంటే వాటర్ పుల్లింగ్ టాస్క్. ఏంటంటే నోట్లో వాటర్ వేసుకొని ఎక్కువ దూరం ఉదాలి. ఏ బకెట్లో వాటర్ పడితే వాళ్ళకి అన్ని పాయింట్స్, ఆ రౌండ్లో వాళ్ళు విన్ అవుతారు. ఇలా 5 సార్లు టీం నుంచి ఎవరైనా రావచ్చు, అపోజిట్ టీం నుంచి అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. సో ఇక్కడ సంజన టీం నుంచి, మాధురి టీం నుంచి 5 రౌండ్లలో మొదటి రౌండ్లో వచ్చేసి మనకు రీతు చౌదరి, ఆయేషా వచ్చింది. ఆయేషాకి హెల్త్ బాగాలేనప్పటికీ వాళ్ళ టీంలో మెంబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఆయేషా పాల్గొని ఆయేషా గేమ్లో విన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ సుమన్ రావడం జరిగింది. బేసిక్గా వీళ్ళిద్దరి గేమ్ అయితే డ్రా అవ్వడం జరిగింది. బట్ ఏంటంటే మాధురి ఏంటంటే వాటర్ చూపించకుండా, అంటే ఎవరి దాంట్లో ఎక్కువ ఉన్నాయి చూపించాలి అని చెప్పి చూపించకుండా తను ఏంటంటే కింద పడేసింది. సో ఏంటంటే అది పడేయడం తప్పు. ఏంటంటే గేమ్ ఉందో గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ బిగ్ బాస్ చాలా క్లారిటీగా చెప్పాడు. ఎవరైతే ఎక్కువ దూరం పుల్లింగ్ చేయగలుగుతాయి, అంటే అక్కడ క్వాంటిటీతో మనకు సంబంధం లేదు, ఎవరైతే ఎక్కువ దూరం పుల్ చేయగలిగితే వాళ్ళు ఆ గేమ్లో విన్నర్ అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ వాటర్ పడేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం అది అన్ఫేర్గా అనిపించింది. సో ఏంటంటే తను ఏదో కవర్ చేయాలనుకుంది, ఎక్కువ వాటర్ ఉంటే వాళ్ళే విన్ అవుతారు. బట్ అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఎక్కువ వాటర్ ఉండాలని కాదు, ఎక్కువ దూరం వెళ్ళాలని చెప్పి. ఎక్కువ వాటర్ ఉండాలనుకుంటే ఏదైతే ముందుందో ఆ ముందు దాంట్లోనే అందరూ పుల్లింగ్ చేస్తారు, కానీ ఎక్కువ దూరం ఉండాలి అని చెప్పి అక్కడ చెప్పింది బిగ్ బాస్ చాలా క్లారిటీగా. అది మాధురి వినకుండా ఏంటంటే కింద పడేసి ఏదో కవర్ చేద్దాం అనుకుంది, కానీ అక్కడ చిన్న బెడ్స్ కొట్టింది అనుకోవచ్చు. ఓవరాల్గా డ్రా అయితే అయింది. నెక్స్ట్ రాము కళ్యాణ్ వచ్చారు. రాము కళ్యాణ్ వచ్చినప్పుడు అందులో రాము ఎక్కువ దూరం ఉద్దాడు. సో అందరికంటే ఎక్కువ దూరం ఉద్దాడు. ఎవరైతే గేమ్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందో అందరికంటే రాము ఎక్కువ దూరం ఉద్దాడు. తర్వాత సాయి నిఖిల్ ఇద్దరు రావడం జరిగింది. సాయి నిఖిల్ వస్తే అందులో సాయి విన్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ ఇంకా డెమన్ ఇద్దరు రావడం జరిగింది. డిమన్ 2 సార్లు పుల్ చేశాడు, ఇమాన్యుల్ ఒకసారి పుల్ చేశాడు. ఏంటంటే 2 సార్లు పుల్ చేయొద్దు అని చెప్పి అక్కడ మళ్ళీ మాధురి అంది. తర్వాత వాళ్ళది కూడా సేమ్, ఎందుకంటే స్ట్రాటజీ యూజ్ చేస్తాడు మనోడు ఇమాన్యుల్. ఇక్కడ డెమన్ ఊదిన తర్వాత డెమన్ పుల్లింగ్ చేసిన తర్వాత మనోడు పుల్లింగ్ చేయడం జరిగింది. ఏంటంటే ఇక్కడ కూడా స్ట్రాటజీ వాడాడు. బట్ ఏంటంటే ఫస్ట్ డెమన్ 2 సార్లు ఊదేసరికి మాధురి 2 సార్లు ఊదుతో ఒకసారి మాత్రమే పుల్లింగ్ చేయాలని చెప్పింది. తర్వాత మనోడిది కూడా అక్కడే సేమ్ డ్రాక్ అయ్యేసరికి అప్పటికి మాధురి అయితే తిరిగి అప్పుడు కవర్ చేసుకుంది. ఒకసారి అయినా సరే ఓకే అని చెప్పి సో అలా కవర్ చేసుకుంది. డ్రా అయిపోయింది. బట్ ఎక్కువ సార్లు విన్ అయింది ఇక్కడ సంజన టీం కాబట్టి సంజన టీం అయితే గెలిచింది. ఇక సంజన టీం గురించి వచ్చింది కాబట్టి ఇక సంజన గారి గురించి మాట్లాడుకుందాం. సంజన గారు ఏదైతే క్యాప్టెన్ రూమ్ ఉందో క్యాప్టెన్ రూమ్ ఇచ్చేటప్పుడు గౌరవ్ ఇంకా సుమన్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఏంటంటే వాళ్ళకు బెడ్స్ లేవు కాబట్టి ఆ బెడ్ ఇస్తున్నాము, బెడ్ పైన ముగ్గురు పడుకోవచ్చు, జస్ట్ బెడ్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. అక్కడ వాష్రూమ్ వాడుకోవాలి, మిగతా పర్పస్ ఏమైనా మాడుకోవాలని చెప్పి వాళ్ళకి చాలా క్లారిటీగా ఉన్నారు, చెప్పలేదు. అండ్ ఇంకోటి ఆ డస్ట్బిన్ క్లీనింగ్ లేదు అని చెప్పి ఆ చెత్తల కోసం చెత్త పంచాయతీ పెట్టారు. కానీ డస్ట్బిన్ క్లీనింగ్ లేదా అంటే ఆల్రెడీ గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి
వాళ్ళకి అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి కొన్ని సార్లు హౌస్లో ప్రతిదీ అది మన ఇల్లు కాదు కదా పర్ఫెక్ట్గా ఈ టైం కావాలని చెప్పుకోవడానికి. అక్కడ గేమ్స్ ఉంటాయి, వేరే టాస్క్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పనులు అనేది సక్రమంగా ఒక టైంకి కాకపోవచ్చు. బట్ ఏంటంటే సంజన దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అపోజిట్లో దివ్యనికిత ఉంది. దివ్యనికిత ఉండడం వల్ల కొంచెం సీరియస్గా తీసుకోవడం జరిగింది. అప్పటికి క్యాప్టెన్ చెప్తూనే ఉన్నారు. అక్కడ కెప్టెన్ సుమన్ శెట్టి చాలా క్లారిటీగా చెప్పారు. ఏంటంటే లోపల ఉన్న క్యాప్టెన్ హౌస్లో ఉన్న బెడ్ మాత్రమే మీరు వాడుకోండి, అక్కడున్న వాష్రూమ్ మీరు వాడకండి, వాష్రూమ్ కావాలంటే బయటికి వెళ్ళి వాడుకోండి, అది క్లోజ్ ఉన్న సమయంలో మాత్రం మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి అని చాలా క్లారిటీగా చెప్పాడు. బట్ సంజన వినట్లేదు. తను ఏంటంటే తనే కవర్ తీసుకొచ్చి నేనే చేస్తాను వాళ్ళ ముఖం అది ఇది అని చెప్పి కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడారు. సో అదంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటంటే కొన్నిసార్లు పనులు లేట్ అవుతుండొచ్చు. ఏంటంటే ఊరికే ఏదో సో ఏంటంటే ఊరికే చిన్న పంచాయతీ అదంతా. సో ఏంటంటే ఊరికే చిన్న పంచాయతీ అదే. క్యాప్టెన్స్ అప్పటికీ చెప్తున్నారు అది మీ పని కాదు, మీరు చేయకండి. అయినా సరే తను ఏంటంటే మీరు నా మీద అధికారం చెలాయించడానికి వీల్లేదు, మీరు కేవలం గైడెన్స్ మాత్రమే ఇవ్వాలని చెప్తే అక్కడ ఆల్రెడీ వాళ్ళు గైడెన్సే ఇస్తున్నారు. గైడెన్స్ ఇచ్చినప్పటికీ సంజన తీసుకోవడానికి సిద్ధంగా లేదు. సో ఫైనల్గా ఇదంతా టాస్క్లు అలా జరిగే చిన్న ఫన్ అలా జనరేట్ చేశారు. ఫైనల్గా ఏంటంటే ఈ ఇద్దరు దొంగల్ని పట్టుకోవడానికి, సంజనాని ఇంకా మాధుర్ని పట్టుకోవడానికి బిగ్ బాస్ హౌస్లోకి అంబటి అర్జున్ని ఇంకా అమర్దీప్ని ఇద్దరిని పోలీస్ ఆఫీసర్గా పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చి కొంచెం అర్జున్ అయితే కొన్ని కంటెస్టెంట్లకు కొన్ని చెప్తున్నాడు. మనోడి పనిలో మనోడు ఉన్నాడు. ఎక్స్ట్రాగా ఏంటంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత అవన్నీ తీయడం, చిన్న కామెడీ చేయడం. బేసిక్గా అమర్దీప్ అంటేనే అలా ఉంటాడు. బేసిక్గా కామెడీ మనోడు ఎక్కువ క్రియేట్ చేయడం జరుగుతుంది. మనం చూసినప్పుడు నిజంగా అప్పుడప్పుడు ఆ రవితేజ కామెడీ గుర్తుకు రావడం జరుగుతుంది. అండ్ మనోడు రవితేజ ఫ్యాన్, చిన్నప్పటి నుంచి మన రవితేజ గారిని చూస్తూ పెరగడేమో. పూర్తిగా రవితేజ గారి స్క్వాగ్ అయితే మనోడిలో కనిపించడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళందరికీ సలహాలు సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. సో ఎపిసోడ్ అయితే అక్కడితో అయిపోయింది. సో ఎపిసోడ్లో పెద్దగా నిన్న చెప్పుకోదగ్గది ఏం లేదు. ఉంటే గేమ్స్ ఏంటంటే గేమ్స్ బాగా ఆడారు. డెమన్ పవన్ ఇంకా గౌరవ్ మిగతా వాళ్ళు కూడా గేమ్స్ బాగానే ఆడారు. సో హౌస్లో నిన్న అంతగా ఏం జరగలేదు. బట్ ఏంటంటే ఒక సాదా ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే అమర్దీప్ని అర్జున్ని చూసి కొద్దిగా ప్రేక్షకులు కూల్ అవుతారు. ఎందుకంటే ఈ సీజన్లో ఎలాగో టీఆర్పీ రేటింగ్ రావట్లేదు. ఎక్స్పెక్ట్ చేసిన బిగ్ బాస్ ఏదైతే ప్రోమోస్ విడుదల చేశారో ఆ ప్రోమోస్కి అసలు ఎపిసోడ్స్కి సంబంధమే ఉండట్లేదు కాబట్టి ఆ హైప్ అనేది షోకి రావట్లేదు కాబట్టి ఏవో ఈసారి ప్రతి సీజన్లో చేయని ప్రయోగాలు ఈ సీజన్లో చేస్తున్నాడు. సో షో పైన హైప్ పెంచడానికి బిగ్ బాస్ ఎన్ని ప్రయోగాలు చేసినా డొల్లే అంటారు కదా. సో అందులో ఏంటంటే ఆడేవాళ్ళు తక్కువైపోయారు, మామూలుగా తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు అన్నట్టు అయిపోయింది. కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొచ్చి ఎవరినన్నా కొంచెం స్టఫ్ ఇచ్చే క్యాండిడేట్స్ని తీసుకొస్తే ఒక ఇద్దరు ముగ్గురిని షోకి ఏమన్నా వచ్చే అయిపోతుంది. ఆల్మోస్ట్ 7 వారాల దగ్గర వస్తుంది, ఇంకా షోకి ఇలాంటి హైప్ రాలేదు. ఒక హైప్ రాలేదు అంటే నిజంగా షో ఎంత దారుణంగా నడుస్తుందో మనం అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.